ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో టెట్ పేపర్ 1కు సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ అయితే ఆస్పిరెంట్స్ పంపించడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము. తర్వాత మనము అన్ని కూడా కలిపి పంపించారు కాబట్టి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మీకు అయితే వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, మెయిన్గా ఇక్కడ ఇట్ ఇస్ మై బ్యాగ్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇట్ ఇస్ మై బ్యాగ్ అనేటువంటి దాంట్లో మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఉంది, ఈజ్కి ఈజ్ రాసుకుంటాము. ఇక్కడ నాట్ అనేటువంటి లేదు కాబట్టి నాట్ ఈజెంట్ అనేటువంటిది రాస్తాము. తర్వాత ఇట్కి ఇట్ రాస్తాము. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందండి, ఈజెంట్ ఇట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మనకు. కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ అయితే క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. అదే రకంగా ఇక్కడ చూడండి, హంబుల్ వినయవంతుడు అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగిందని చెప్పారు. కాబట్టి ఆపోజిట్ వర్డ్స్ దీనికి సంబంధించింది ఏమవుతుంది, ఆరోగ్యాంట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆపోజిట్ పదం అనేటువంటిది అవుతుంది. అదే రకంగా మరికొన్ని ఉన్నాయి. సాంప్రదాయేతర వనరులు అని దేన్ని అంటారు అంటే ఇక్కడ పెట్రోలియంకు మనము ఆ రకంగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం పేద రైతు అనేటువంటిది షేక్ బందగి. మనం అందరం కూడా ఇది చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో షేక్ బందగి యొక్క కథ అనేటువంటిది మనం అందరం కూడా చదివాము కాబట్టి. అదే రకంగా ఇక్కడ మరికొన్ని ఉన్నాయి, చూద్దామండి. స్థిరమైన గాలి అని దేనిని అంటారనేటువంటిది ఈరోజు అడిగారు. స్థిరమైన గాలి అంటే ఇక్కడ స్థిరమైన గాలి అనేది వాతావరణ శాస్త్రంలో ఉపయోగించే పదము. అయితే స్థిరమైన గాలి అనేది పైకి లేచే ధోరణి లేకుండా తక్కువ తాపన వ్యత్యాసం కలిగినటువంటి గాలిని మనము ఏమంటామంటే స్థిరమైన గాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది. ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ స్థిరమైన గాలి అంటే ఏమిటి అనేటువంటిది అడిగారని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఇది చదివితే దానికి సంబంధించిన రిలేటెడ్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తే రేపు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 1885 కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు అనేటువంటిది కూడా అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఏఓ హ్యూమ్ అనేటువంటిది మన అందరికీ తెలుసండి. కాబట్టి ఆయన ఒక బ్రిటిష్ అధికారి, ఇండియన్ కాంగ్రెస్ స్థాపనకు ప్రధాన మార్గదర్శకుడు మనందరికీ తెలుసు. అదే రకంగా చెరుకు ఎర్రకుళ్ళు తెగులుకు కారకం ఏది అనేటువంటిది మనకు అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి చెరుకు ఎర్రకులకు తెగులుకు కారకం అనేటువంటిది ఒక ఫంగస్కి సంబంధించినటువంటిది మనందరికీ తెలుసు. అదే రకంగా దీంట్లో భాగంగానే మరి బదలాయింపు అభ్యాసనము, పునర్బలన రకాలు, థారండేక్ నియామకాలు, అంతర్దృష్టి పరిపక్వతపై, వికాస సూత్రాలపై, స్మృతి విస్మృతిపై, కోల్బర్గ్ నియామకాలపై, అభ్యసన వైకల్యాలు, అభ్యసనం లక్షణాలు, వీటిపై ప్రశ్నలు అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరిగింది. మనకు అందరికీ కామన్గా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా రాయబాగిన్ బిరుదు అని ఎవరిని పిలుస్తారు అంటే రాణి శంకరమ్మకు రాయబాగిన్ బిరుదు అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. వీర వనిత అనేటువంటిది మనం కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఆమె సంగారెడ్డిలో జన్మించడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా ఒగ్గు కథ మిద్దె రాములు గురించి అడగడం అనేటువంటి జరిగింది. మిద్దె రాములు ఎవరు అనేటువంటిది ఒగ్గు కథాకారుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. ఒగ్గు కథల ద్వారా వీరబ్రహ్మం, మల్లన్న, ఎల్లమ్మ, పోచమ్మ వంటి కథలు, దేవతల కథలు చెప్పడంలో ప్రసిద్ధుడు. కాబట్టి ఆయనకు ఒగ్గు కథ మిద్దె రాములు గురించి ఈరోజు రావడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా త్యాగం వికృతి పదము త్యాగం అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా రెండు పదాలను కలిపేదాన్ని ఏమంటారంటే విభక్తి ప్రత్యయములు అనేటువంటిది ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అదే రకంగా ఊరడి అంటే బోనంతో ఉండేటువంటిది. కాబట్టి ఊరడి అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఊరడి అంటే బోనంలో ఉంచే, బంధించిన, సాధారణంగా పక్షులకు జంతువులకు ఉంచే బోనపు పంజరంలో ఉన్నది అనేటువంటిది మనం ఊరడి అనేటువంటి పదానికి అర్థం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా అనునాసికాలు అని వేటిని అంటారు అనేటువంటిది నాసిక ధ్వని అనేటువంటిది ఉచ్చరిస్తే నాసికం ద్వారా మనం ధ్వని అనేటువంటిది వస్తుంది. నా, నా, మా, జ్ఞ అనేటువంటిది నాసిక ధ్వని అనేటువంటిది వస్తుంది. కాబట్టి అనునాసికాలు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా ప్రల్మారి అనేటువంటిది సరిగా చెప్పడం లేదు కాబట్టి ఇందులో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం, ప్రమాదిగా లేకుంటే నిర్లక్ష్యంగా, జాగ్రత్త లేకుండా అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరిగింది. సోమరి కావచ్చు, ఆలస్యపు మనిషి అన్నిటికీ ఒకటి. కాబట్టి ప్రల్మారి అనేటువంటి దానికి అర్థం ఏమిటి అనేటువంటిది. అదే రకంగా సామర్థ్యం, పర్యాయపదాలు అనేటువంటిది అడగడం అనేటువంటిది. సామర్థ్యానికి శక్తి, బలము, తర్వాత ప్రతిభ, అర్హత, క్షమత, దక్షత, సిద్ధత ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అదే రకంగా కోటిలింగాలు, శాతవాహనులకు సంబంధించినటువంటి గద్యం ఇచ్చి వాటిపై ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కోటిలింగాలు, శాతవాహనులకు సంబంధించినటువంటి గద్యం అయితే ఇచ్చారు. అదే రకంగా చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరువైన ఎట్లు పముడు దగన్ అనేటువంటిది హేమంబు కూడబెట్టిన
ఇవన్నీ కూడా ఒక పద్యం అండి ఇది. కాబట్టి ఈ పద్యంపై ఇచ్చి దీనిపైన క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి కొద్దిగా మనకు భావం అనేటువంటిది కూడా నేను సేకరించి మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా మానవ శరీరంలో పెద్ద పేగు, ఇది మారన్ సెషన్లో వచ్చినటువంటిది. చిన్న పేగు ఎన్ని మీటర్లు ఉంటుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. చిన్న పేగు ఎన్ని మీటర్లు ఉంటుంది? ఐ థింక్ 7 అనుకుంటా. అదే రకంగా గంగిరెద్దు, ఇది మార్నింగ్లో మనం అనుకున్నాం, మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కోసూరి దుర్గయ్య గారు దీనికి ప్రసిద్ధి అండి. అదేవిధంగా వర్ణం అనేటువంటి దానికి ప్రకృతి వికృతిలో వన్య అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటుగా ఇది కూడా మార్నింగ్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఖడ్గం నానర్థం, దీన్ని కూడా మార్నింగ్ సెషన్లో మనము దీనికి కత్తి అనేటువంటిది మనం చేసుకున్నామండి. దీంతో పాటుగా సీమ అనే పదానికి నానర్థాలు కూడా అడగడం అనేటువంటి జరిగింది. అదే రకంగా చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, ఇది మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్. కంచర్ల గోపన్న ఏసేతకం అనేటువంటిది, కంచర్ల గోపన్న అనేటువంటి దాని గురించి ఒక క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది. తెలుగులో తొలి రామాయణం ఏది అనేటువంటిది రంగనాథ రామాయణం, ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్. అదేవిధంగా ఏమని అంటే ఇత్వసంధి, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేక క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం అనేటువంటిది జరిగింది. వీటితో పాటుగా మనకు మెయిన్గా ఇంగ్లీష్కి సంబంధించింది కామన్గా ఉన్నటువంటి అన్నీ కూడా మనకు అడగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనకు ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఏదైనా సబ్జెక్టు కావచ్చు. కాబట్టి మెయిన్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో యాక్టివేజ్ ప్యాసివేజ్ అడిగిండు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మీనింగ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు, ప్యాసేజ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కొద్దిగా మెసేజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ రకంగా అనేక క్వశ్చన్స్ అనేటువంటిది మనకు పేపర్ 1లో అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఒకసారి ఇవన్నీ తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు అనేటువంటిది కూడా, త్యాగము ప్రకృతి ఏంది అనేటువంటిది, అదేవిధంగా పుట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథం గురించి, ఇవన్నీ కూడా అనేక మనకు అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్యాంగం సభలో ప్రత్యేక ఎక్కువ మంది ఎవరు ఉన్నారనేటువంటిది, అదే రకంగా చెరుకులో ఉండేటువంటి దాని గురించి ఒక క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మీకు అందించడానికి తప్పకుండా ముందుంటాను. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ.